ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఒక్కోసారి మన జీవితంలో ఒంటరిగా మనం ప్రయాణించాల్సి వస్తుంది. అందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడు, ఏ సహాయము మనకు లేనప్పుడు, నిస్సహాయులుగా మనం జీవిస్తున్నప్పుడు, ఒంటరి వారిగా మనము బాధపడుతూ ఉంటాం. నాకు ఎవరున్నారు తోడు? నాకు ఎవ్వరు లేరు. దేవా నీవే నాకు దిక్కు. ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో నీవే నాకు ఆశ్రయం అని మనం దిగులు చెందుతూ ఉంటాం కదా. మరి దావీదు కూడా ఒంటరివాడిగా గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఏలియా కూడా ఒంటరివాడిగా దేవుని యొక్క కార్యాలు నిరూపించడానికి నిలవబడినప్పుడు, యోసేపు కూడా తన అన్నదమ్ముల చేత వెలివేయబడినప్పుడు, అమ్మివేయబడినప్పుడు, ఒంటరివాడిగా చెరసాల్లో ఉన్నప్పుడు కృంగిపోలేదు, వేదన పడలేదు. కానీ తాను నమ్మిన దేవుడు గొప్పవాడని, బలమైన దేవుడని, అనేకమైన జనామం గల దేవుడని తను విశ్వసించినప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు వారు చూశారు. గొలియాతుని దేవుని యొక్క శక్తి ద్వారా ఒంటరివాడి అయిన దావీదు విజయం పొందుకున్నాడు. ఆకాశం నుండి అగ్ని దింపి ఏలియా కూడా అందరి ఎదుట దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించగలిగాడు. యోసేపు కూడా ఒంటరివాడిగా ఉండి చెదిరిపోలేదు కానీ, కృంగిపోలేదు కానీ, తాను దేవుని యొక్క శక్తి చేత అనేక మందికి ఆదరణగా నిలవబడ్డాడు. ఈరోజు ఎవరైనా నేను ఒంటరి వాడిని, నాకు ఏ సహాయం లేదు, నేను ఎంతో దీనస్థితిలో ఉన్నాను, నాకు ఎవరున్నారని బాధపడుతున్నారేమో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది జన్మగునని వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ పక్షాన బలమైన దేవుడు ఉన్నాడు. నువ్వెన్నడూ ఒంటరివి కాదు. ఆయన యందు నీ విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నువ్వు నిలవబడినప్పుడు నీ పక్షాన ఉన్నవాడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని విశ్వసించండి. దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో మనము పొందుకుంటాము. ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆదరించబడలాగా షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్.